శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మార్చి నెలలో కలిసొచ్చేటటువంటి తేదీలేంటో, అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము, సమస్యల నివారణకు పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే దీనితో పాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో చదువుకునే అనేక రకాలైన స్తోత్రాలకు విశ్లేషణలు ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రహస్యాలన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవీ దేవతల రూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వీరు రచించినటువంటి మహాగ్రంథాలలో ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. మోక్షం ఎలా పొందాలి, నేనెవర్ని అనే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టాదశ పురాణాల గురించి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఆచార వ్యవహారాల్లో ఉన్న సైన్స్ రహస్యాల గురించి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణ గురించి, జీవితాన్ని తరింపజేసుకునే విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సమస్యల నివారణకు, జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిహారాలకు, పండుగల విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటం కోసం, గురువుల ఆశీర్వాదం అందిపుచ్చుకోవటం కోసం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా తప్పకుండా చూడండి. ఇహలోక సంతోషాలు, పరలోక మోక్ష ప్రాప్తి రెండు కావాలంటే రెండు ఛానల్స్ చూడండి. అలాగే మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులలో తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో మీనరాశి వాళ్ళకి జన్మంలో అధిక గ్రహాల సంచారం వల్ల అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. మానసికంగా అశాంతి ఉన్నప్పటికీ మనస్సును స్థిమితం చేసుకుని తొందరలోనే ప్రశాంతత అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి మనశ్శాంతి గురించి, ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నా, అప్పుడప్పుడు మానసిక అశాంతి ఉన్నా వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు, ప్రశాంతతను పొందగలుగుతారు, ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. అలాగే పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో ఆ ఆటంకాల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ఒక్కొక్కసారి అనుకోకుండా ఊహించని సమస్యలు వచ్చినా సరే మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ సమస్యలను కూడా మీకు అనుకూలంగా మార్చుకొని విజయాలు సాధించుకోగలుగుతారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు, జ్ఞాపక శక్తి బాగుంటుంది, కాబట్టి బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే చిన్న చిన్న కలహాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు సమయానుకూలంగా మాట్లాడినట్లయితే వాళ్ళ వల్లే ఎక్కువ ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే గృహాన్ని మార్పు చేస్తారు, అంటే అద్దె ఇంట్లో ఉంటే ఇల్లు మారతారు. సొంత గృహంలో ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా ఇంకొక గృహానికి వెళ్ళాలనేటటువంటి తలంపు వస్తూ ఉంటుంది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అద్భుతమైనటువంటి విజయాలు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా రాకపోయినప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా మార్చి నెలలో ఉంటుంది. చేస్తున్న కష్టానికి, పడే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోవటం వల్ల ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తోంది. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగానే ఉంటాయి. అవసరానికి ధనం చేతికందుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణాల్లో అప్పుడప్పుడు కొన్ని చికాకులు ఎదురవుతాయి. అలా జరగకుండా వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో అప్పుడప్పుడు సమస్యలు ఎదురైనప్పటికీ ఆ సమస్యలు కూడా మీకు అనుకూలంగా మార్చుకోవటం వల్ల విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు, సత్ఫలితాలు పొందగలుగుతారు. అంటే సమస్యలు ఏవి వచ్చినా సరే వాటిని మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేసి మార్చి నెలలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తిపరంగా కానీ, ధనపరంగా కానీ,
కావలసినంత సంతృప్తి లభిస్తుంది, కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఎంత కష్టపడితే అంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. కాబట్టి మార్చి నెలలో కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే మీనరాశి వాళ్ళకి తిరుగుండదని చెప్పుకోవాలి. మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 1, 6, 12, 15, 19, 25 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 8, 14, 18, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మీనరాశి వాళ్ళు మార్చి నెలలో బ్రహ్మాండంగా యోగించాలంటే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి, కాలభైరవుడు, చండి లేదా మహిషాసురమర్ధిని అమ్మవారు, గ్రామ దేవతలు, ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వాళ్ళు మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ, ఓం అష్టభైరవాయ నమః, దుమ్ దుర్గాయే నమః ఈ 3 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము చదవటం లేదా వినటం చేయండి. అలాగే మీనరాశి వాళ్ళు మార్చి నెలలో దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా కవచం కానీ రాహుకాలంలో చదివినా విన్నా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మార్చి నెలలో మాస ఫలితాలు. మళ్ళీ తదుపరి మాస ఫలితంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే
సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి, ఇహలోకంలో సర్వ సంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.